సో మీ అందరికి తెలుసా మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మీరు టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారని, లేకపోతే టైం వేస్ట్ ని ఎలా ఆపాలి, లేకపోతే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని మీకు తెలుసా? సో వాటిని ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ద మెయిన్ థింగ్ ఇస్ టైం ని వేస్ట్ చేయకుండా ఆపాలి అని అంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ద బిగ్ టాస్క్. సో ఈ రోజు వీడియోలో మనం వాటిని తెలుసుకుందాం అండ్ అలాగే వాటిని ఎలా వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి మీ రీజన్స్ ఏమై ఉంటాయి ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు టైం అని అడిగితే, నేను నిద్ర లేచి నిద్ర లేవడంలో వేస్ట్ చేస్తుంటాను, ఎక్కువ పడుకుంటాను, లేదంటే నేను గేమ్స్ ఆడతాను, లేదంటే నేను ఫ్రెండ్స్ తో చిట్ చాట్ వేస్తాను, లేదంటే నేను ఫోకస్ చేయకుండా అటు ఇటు దిక్కులు చూస్తాను. ఇవన్నీ టైం వేస్ట్ కిందకి వస్తాయి అని అన్నారు. కానీ నిజానికి టైం వేస్ట్ అంటే ఏంటో తెలుసా? నేను కొన్ని పాసిబుల్ కేసెస్ ని తీసుకొని వచ్చాను. దట్ ప్రోక్రాస్టినేటింగ్. సో రేపు టీచర్ ఏదో హోంవర్క్ ఇచ్చింది, లేదంటే ఏదో రేపు టెస్ట్ ఉంది, రేపు కదా టెస్ట్, సాయంత్రం రాత్రికి నేను 1 night బ్యాటింగ్ చేస్తాను, నేను డే అంతా ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి థింకింగ్ ఇవి కూడా టైం వేస్టే. మీరు అనుకున్నది తర్వాతకి చేద్దాం అనుకున్నాం కదా, ఇది ఎట్లా టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే ప్రోక్రాస్టినేట్ చేసి మీరు దానికన్నా ప్రొడక్టివ్ పనికి ఏదైనా చేస్తున్నారా? చెయ్యరు. కాబట్టి అది టైం వేస్ట్ కిందకే వస్తుంది. అండ్ బీయింగ్ లేజీ. అబ్బా ఇప్పుడు చెయ్యాలా, అబ్బా టీచర్ ఇప్పుడే ఇంత హోంవర్క్ ఉంది, మళ్ళీ మీరు ఇంకో హోంవర్క్ ఇస్తున్నారు, మేడం మాకు ఆల్రెడీ ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త ఎగ్జామ్ అంటే రాయడం మాతోని కాదు. సో ఇలా మీరు లేజీగా ఫీల్ అయ్యి మీ ప్రొడక్టివిటీని తగ్గించుకుంటున్నారు. అది కూడా టైం వేస్టే. ఎలా లేజీనెస్ టైం వేస్ట్ అవుతుందని అంటే, మీరు పొద్దున్న లేవాలి, 5కి అలారం పెట్టుకున్నారు. సో నిద్ర లేవడానికి బద్ధకం, లేజీగా ఫీల్ అయ్యి అట్లా అఫ్ కోర్స్ చలికాలం ఒప్పుకుంటాను, అయినా కూడా మనకు ఎయిమ్ ఉందన్నప్పుడు మనం లేవాలి, అయినా కూడా 5కి అలారం పెట్టుకుంటే 5:30 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా లేవం. అక్కడ ఈ 5 to 7 మీరు లేచుంటే మీరు ఏం చేసేవాళ్ళు? ఆ టైం యూటిలైజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు లేవలేదు కాబట్టి ఆ 2 గంటల టైం వేస్ట్ అయిపోయింది. సో ఇది కూడా ఒక రీజన్స్ చెప్పడం. లైక్ ఇవాళ ఎందుకు చదవలేదు అని అంటే, మా చుట్టాల పెళ్లి ఉంది వెళ్ళాను, లేకపోతే మా ఇంట్లో బర్త్డే పార్టీ అయింది వెళ్ళాను, సో చదవడం కుదరలేదు. ఇలాంటి ఫాల్స్ రీజన్స్ ఇచ్చుకుంటారు అనమాట. మిమ్మల్ని మీరే సమర్థించుకుంటున్నారు. మీకు మీరు జెన్యూన్ గా ఎందుకు చదవలేదు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే, మీ చుట్టాల పెళ్లికి వెళ్ళాలి, దాన్ని నిజంగా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఉందా? మీ ఇంట్లో ఎవరైనా ఒకరు వెళ్తే సరిపోతుంది కదా. సో నువ్వు రీజన్స్ చెప్పాలి అని అనుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా చెప్పొచ్చు. లేదు నువ్వు చదవాలి అని అనుకుంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా చదువుతావు. అండ్ అలాగే డిమోటివేషన్. సో నిన్నే నాకు ఒక స్టూడెంట్ కాల్ చేసి, మ్యామ్ నా పక్కన ఉన్న స్టూడెంట్స్, నా వెనక బెంచ్ వాళ్ళు ఇలా నేను ఏం చేయలేను, నాతోని ఏం కాదు, నేను కరెక్ట్ గా చదవలేను అని ఫీల్ అవుతుంది అని అంటున్నారు మ్యామ్, నాతో నిజంగానే ఏం కాదు అనిపిస్తుంది, ఏం చేయాలి అని. ఆ అమ్మాయి పాప మా డిప్రెషన్ లో 2 days చదవలేదు. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే, మిమ్మల్ని మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సక్సెస్ ని లేకపోతే మీ ఎబిలిటీస్ ని డిసైడ్ చేసేది మీ టీచరో, పేరెంట్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కాదు. అది కేవలం మీరు మాత్రమే డిసైడ్ చేయగలరు. నేను ఇది, నాకు ఈ కేపబిలిటీస్ ఉన్నాయి అని. సో మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మాత్రమే ఇలాంటి డిమోటివేషన్ మాటలకి గానీ లేకపోతే ఈ ఫీలింగ్ ని గానీ అవాయిడ్ చేసి చదవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే రిసోర్సెస్ వెతకడంలోనే మన సగం జీవితం అయిపోతుంది. నేను ఈ రోజు ఒక పలానా చాప్టర్ చదవాలనుకుంటున్నాను, ఎలక్ట్రిసిటీ చదవాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి చదవాలి? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే నాకు నిద్ర వస్తుంది, నాకు నేనే చదువుకుంటుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. సరే ట్యూటర్ దగ్గరికి వెళ్దామా, లేదంటే ఆన్లైన్ లో చదువుదామా? సో ఆన్లైన్ లో కొట్టగానే యూట్యూబ్ లో 100 వీడియోస్ వస్తాయి. అందులో ఏది చదవాలి అని ఓపెన్ చేసి ఒక 2 నిమిషాలు చూసి వేరే వీడియోకి వెళ్ళి ఇలానే టైం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ కి పనికొచ్చే విషయాలు కాదు. ఏం చెయ్యాలి అని అంటే, ఫస్ట్ ప్రోక్రాస్టినేషన్ తగ్గించుకోవాలి అని అంటే దీనికి ద బెస్ట్ మెథడ్ ఇస్ డిసిప్లిన్ అనేది ఉంటే మీరు ప్రోక్రాస్టినేట్ చెయ్యరు. ఓకే, సో ఇప్పుడు ఈ టైం కి ఈ 1 hour లో నేను ఈ పని చెయ్యాలి అని మీరు డిసిప్లైన్డ్ గా కూర్చుంటే దాన్ని వాయిదా వేసే అవసరం ఉండదు కదా. సో అలాంటప్పుడు మీరు అక్కడ ఉన్న 1 hour అనే కాదు, ½ an hour లేకపోతే 40 minutes ఎంతో కొంత యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు టైం ని రిట్రీవ్ చేయొచ్చు. అండ్ అలాగే బీయింగ్ లేజీ, నేను ఇందాకే చెప్పాను కదా, మార్నింగ్ 5 to 7 మీరు అలారం పెట్టుకున్నప్పుడు అక్కడ లేజీనెస్ తో వదిలేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మీ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు మీ బాడీని యాక్టివ్ గా ఉంచుకోవాలి. సో ఎక్సర్సైజ్ అండ్ బీయింగ్ ఫిట్ గా ఉండాలి. సో కావాలంటే మీరు డాన్స్ చేయండి, స్పోర్ట్స్ ఆడండి, ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే వాకింగ్ వెళ్ళండి. ఇవి ఏవైనా కావచ్చు, మీరు ఫిట్ గా ఉండడానికి ఏదైనా కావచ్చు. మీరు ఎంతో కొంత ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ లేజీనెస్ ని అవాయిడ్ చేయగలుగుతారు. దాని తర్వాత రీజన్స్. మీరు అవతలి వాడికి ఎవరికో సమాధానం చెప్పాల్సిన పని లేదు, మీకు మీరుగా జెన్యూన్ గా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఆన్సర్స్ అన్ని జెన్యూన్ అయినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ టైం ని సేవ్ చేసుకోగలరు. ఇక్కడ రీజన్ ఏదైనా కానివ్వండి, నాకు తలనొస్తుంది, లేకపోతే నేను హెల్తీగా లేను, లేకపోతే నేను బయటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఇవన్నీ కూడా కేవలం మీరు ఇచ్చే రీజన్స్. కానీ అవి మిమ్మల్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది జెన్యూన్ గా మీకే తెలుసు. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. డిమోటివేటింగ్. ఎప్పుడు డిమోటివేట్ అవుతారు నాన్న అంటే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు డిమోటివేట్ అవుతారు. సో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? ఫైన్, మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని మిమ్మల్ని మీరు చేసే పనులని రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ
ఆలోచనలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మీ మైండ్ ని, మీ థాట్స్ ని కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఒకవేళ డిమోటివేట్ అయ్యారు, అప్పుడు ఏం చేస్తారు, చిన్న బ్రేక్ తీసుకోండి. ఎక్కువ కూడా కాదు, చిన్న బ్రేక్ తీసుకొని ఎప్పుడు స్టడీస్ ఏనా కాదు కదా. సో దానికి అవి కాకుండా వేరే ఇంకా చాలా ఉంటాయి. స్కిల్స్ ఏమైనా ఉంటాయి, వేరే స్కిల్స్ లైక్ అది డాన్సింగే కావచ్చు, స్పోర్ట్సే కావచ్చు, గేమ్స్, లేదంటే ఇంకేమైనా కొత్తగా మన కోడింగ్ కానీ లేకపోతే ఏఐ ఎడిటింగ్, ఎలాంటి స్కిల్స్ అయినా కూడా ఒకటి పెంచుకోండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ మనం ఏదైతే డిమోటివేట్ ఫీల్ అవుతున్నామో దాన్ని ఓవర్కమ్ చేసేస్తుంది. ఒక స్కిల్లో వచ్చిన కాన్ఫిడెన్స్ మిగిలిన అన్ని స్కిల్స్లో కూడా ఎక్సెల్ చేసేలాగా చేస్తుంది. కావాలంటే దీన్ని ట్రై చేసి చూడండి. ఓకే, సో మీ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటి చదువులో అంత పెద్దగా టాపర్ కాదు, అంటే యాక్టివ్ కాదు, అయినా కూడా వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, డాన్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, లేదంటే ఇంకేదైనా కాంపిటీషన్స్లో కానీ విన్ అవుతారు కదా. ఆ విన్నింగ్ స్పిరిట్ని తీసుకొచ్చి స్టడీస్లో పెడతారు అంతే. వాళ్ళకి ఏదో కొత్త ఎక్స్ట్రా స్కిల్స్ ఏమీ ఉండవు. సింపుల్ ఇది. అండ్ అలాగే రిసోర్సెస్ విషయంలో ఎంతమంది టైం వేస్ట్ చేస్తారనంటే, నేను రెగ్యులర్గా నా స్టూడెంట్స్ చెప్తూనే ఉంటాను, ఒక ప్లేలిస్ట్ తయారు చేసుకోండి. ఒకవేళ యూట్యూబే అనుకోండి, చాలా మంది యూట్యూబ్తో వింటున్నారు, అండ్ ఈ క్లాస్ వినే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ నుంచి చదువుతున్నట్టే కదా. సో మీ అందరికీ చదవాలనంటే ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఒక టీచర్ నచ్చింది, లేదంటే ఒక సెషన్ నచ్చింది, అది తీసి ఒక ప్లేలిస్ట్లో పెట్టేసుకోండి. లేదు ఇంకొక ఛానల్ నుంచి ఇంకొక వీడియో నచ్చింది, దాన్ని తీసుకొని కూడా మీ ప్లేలిస్ట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా వీటన్నిటికీ సంబంధించిన ప్లేలిస్ట్లు వేసుకోండి. సో ఇవి వీడియోలు. మరి ఇంకా అలా కాకుండా మాకు పీడిఎఫ్లు కానీ షార్ట్ నోట్స్లు కానీ ఎలా మ్యామ్ అని అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన వీడియోనే చెప్తున్నాను, మన ఛానల్ చెప్తున్నాను. ఇది ఈరోజు నేను తీసుకున్న వీడియో. ఓకే, ఈరోజు నేను తీసుకున్న సెషన్. సో దీని కిందనే నేను ఆల్రెడీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ తీసుకుంటే నేను ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చేసాను. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 3 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చేసాను. సో రిసోర్సెస్ కోసం వెతకాల్సిన పని లేదు. మీకున్న రిసోర్సెస్ ఉన్నాయా, లిమిటెడ్ రిసోర్సెస్ తీసుకోండి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. అందరి దగ్గర మొబైల్ ఉంది, లేదంటే ఇప్పుడు మొబైల్ చూస్తూ ఉంటే కళ్ళు పాడైపోతే చదవలేని అనుకున్న వాళ్ళకి ఒక జిరాక్స్ తీసుకోండి. లేదంటే మీరు రాసుకున్నా పర్లేదు, రాసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, జిరాక్స్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. హార్డ్లీ ఎంతనన్నా అన్ని చాప్టర్కి సంబంధించిన ఒక ఓవరాల్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక 10-15 చాప్టర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఒక షార్ట్ నోట్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు పని తక్కువైపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అనుకున్నప్పుడు మీ స్టడీ మెటీరియల్ కానీ నోట్స్లో కానీ చూసుకోండి. ఫైన్. ఆర్ఎల్స్ ఇది మొబైల్లోనే ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇలాంటి రిసోర్సెస్ అన్నిటినీ మీరు వెతకకుండా రెగ్యులర్గా యూటిలైజ్ చేయండి. సో ఇదన్నీ కూడా టైం వేస్ట్ పనులని మానేసుకుంటే ఇక్కడ వేస్ట్ అయిన టైంని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కొత్తగా ఎక్కడి నుంచో మనం టైంని క్రియేట్ చేయలేము. ఓకే, టైం ఈజ్ కన్జర్వ్డ్ నాన్న. టైంని మనం క్రియేట్ చేయలేము, దాన్ని డిస్ట్రాయ్ చేయలేము. జస్ట్ ఉన్నదాన్ని వాడుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ. అండ్ గైస్, ఇప్పటి నుంచి ఎంతమంది మీరు ఈ టైం వేస్ట్ పనులన్నిటి మానేసి రేపటి నుంచి ఫోకస్డ్గా చదువుతారు? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ బాయ్ గైస్.